నమస్తే అండి. నమస్తే. ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? పక్కా టీడీపీ అండి. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు? వాళ్ళు వస్తే అభివృద్ధి ఎంతో కొంత ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ 40% అనే అభివృద్ధి ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు లేదంటారా? లేదండి, 20% అభివృద్ధి చూపిస్తే నెక్స్ట్ సీఎం నేనే ఆయన అని చెప్పేసి ఓటేయడానికి రెడీగా ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఏం చేయలేదంటారా జగన్ గారు? పక్కా లేదండి, లేదు. స్కూల్స్ కానీ వైద్యం పరంగా ఇప్పుడు ఎవరికి కావాలండి? ప్రతి ఒక్కరు గవర్నమెంట్ చదవాలంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి మనం నవరత్నాలు అనేవి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకే చెందాలి. ఎవరో ప్రైవేట్లో ఉన్నారు, బాగా చదువుకున్నాడు ఎవడైనా సరే ప్రైవేట్లో చదివించుకుంటాడు. ఇప్పుడు 15,000 వేస్తున్నారు, ప్రైవేట్లో జాయిన్ చేసుకుంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అది గవర్నమెంట్కి అన్యాయం చేసినట్టే కదా. నెక్స్ట్ ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ సర్వీస్ ఎలా ఉందంటారు? అది పర్లేదండి, రెస్పాండ్ అవుతున్నారు ఇన్ టైంలో, అది బెటర్ ఉంది. ఇంటి వద్దకే వచ్చి రేషన్ ఇవ్వడం కానీ పెన్షన్ ఇవ్వడం అది ఏదో సామెత ఉంటుందండి, చెప్తే బాగోదు. కొత్తలో అంతా బాగానే ఉంటుంది, పాత కొద్ది బోర్ కొట్టేస్తుందని. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక 2 months 3 months ఇచ్చారు. ఆ తర్వాత వెహికల్ ఎక్కడ ఉందో తెలియదు, ఇచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ వ్యవస్థను తీసే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? తీయొచ్చు తీయకపోవచ్చు, కానీ ఆయన వస్తే బెటర్ అండి. తీసేస్తే ఛాన్స్ ఉందా అంటే కొంతమందికి ఆధారం పోతుంది. అలాగే అది పనికొచ్చిన ఆధారం కూడా కాదు, పనికి మనదే. అది పనికొచ్చేటట్టు ఏదైనా చేస్తే నెక్స్ట్ ఇయర్ ఆయనే. డెవలప్మెంట్ రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్లు అంటే 100 రోడ్ల దగ్గర 20 రోడ్లు వేసేసి చేతులు కొట్టేస్తే అవ్వదు కదా. 100కు 100 చేసి చూపించిన రోజే సీఎం అవుతాడు ఆయన. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు తిట్టేవాళ్ళు తప్ప పొగిడే వాళ్ళు ఎవరు లేరు. మరి వై నాట్ 175 అంటున్నాడు కదా. 175లో ఇప్పుడు ఇంకోరు చెప్పాను 40 వస్తే బెటర్. 40 పక్కా రావండి, అప్రాక్సిమేట్లీ 24-25 వస్తాయి ఆయనకి. సో సొంత చెల్లి ఆపోజిట్గా మారి విమర్శలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? విమర్శలు ప్రశంసలు అనేవి నేను చేస్తాను. నాకు నచ్చకపోతే ఎవరో ఒకరు చెప్తాను, పబ్లిసిటీ పెంచుకోవచ్చు. ఇక్కడ పబ్లిసిటీ పనికిరాదండి. పబ్లిసిటీ వాళ్ళదే ప్లాన్ అంటారా? టోటల్ పక్కా ప్లానింగ్ అది. అన్న చెల్లి విడిపోవడం ఏంటండి? తండ్రి చనిపోయారు, తండ్రి చనిపోయిన తర్వాత ఆయన గెలిచినంత వరకు ఉన్నారు. ఇప్పుడు కొత్త పార్టీలోకి వెళ్ళడం కోసమే కదా, పబ్లిసిటీ చేసుకోవడం కోసమే కదా. ఎంత పబ్లిసిటీ పెరిగితే అంత పాపులారిటీ పెరుగుతుంది. నెక్స్ట్ అంటే వన్ సైడ్ వార్ అవ్వాలని? వన్ సైడ్ వార్ కాదు కదా, ఆయన ఒక్కరు పెట్టేసి బ్యాలెట్ ఆయన ముందు పెట్టినా సరే ఎవరు ఓట్లు వేయరండి. ఇప్పుడు ఆయన కూర్చోబెట్టి బ్యాలెట్ అయినా సరే ఎవరు వేరు, మొహం మీద చెప్పేస్తారు నువ్వేం చేసావు అభివృద్ధి అని. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే ఎలాంటి మార్పులు వస్తాయి? మార్పులు గత 5 సంవత్సరాల క్రితం ఏమేమి చూసామో దానికంటే బెటర్, అంతే. 100కు 100% చేస్తాడని చెప్పలేను నేను. ఓకే, ఐటీ పరంగా మెయిన్గా డెవలప్ అవుతుంది అనుకోవచ్చు. ఐటీ పరంగా డెవలప్ అవ్వాలి అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రికి ఐటీ ఫుల్ ఫామ్ కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి ఐటీ శాఖ ఎందుకు ఇచ్చారో తెలియదు. రోడ్లు మరియు భవనాల శాఖ అంటారు, రోడ్డుకి ఎంత వాల్యూ ఉండాలో కూడా తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి అసలు ఎందుకు పదవులు ఇస్తారో కూడా తెలియట్లేదు మాకు. 100కు 100% ఐటీ శాఖలో వస్తారా అంటే గత 10 సంవత్సరాలు చూసాం కదా, అప్పుడున్న దానికంటే ఇప్పుడు బెటర్. ఇంకా వాళ్ళు చెడగొట్టేది బాగు చేసేది కాదు. ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరంటారు? ఒక మాటలో చెప్పాలన్నా 10 సార్లు చెప్పాలన్నా సరే పక్కా జగన్ అయితే రాడు, టీడీపీ.